దావోస్లో ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి పెవిలియన్ అక్కడ పెట్టడం, దాంట్లో వరుసబెట్టి అమరావతి గ్లోబల్ లీడర్షిప్ సెంటర్ పెడతామని, అట్లాగే అభివృద్ధిలో ప్రజల భాగస్వామ్యం చేస్తున్నాం, ఇవన్నీ రండి అని చెప్పి వరుసబెట్టి వివిధ సంస్థలతో మాట్లాడుతూ వచ్చారు. లోకేష్ కానీ చంద్రబాబు కానీ అక్కడికి వచ్చినట్టు భావనపాడులో పెట్రోకెమికల్ హబ్ ఉంది రండి అని చెప్పి లక్ష్మీ మిత్తల్ని అడిగారు. అదే సమయంలో ప్రతిపాదన పరిశీలిస్తామని ఆమె చెప్పుకొచ్చారు. అట్లాగే కార్గిల్ వైస్ ప్రెసిడెంట్తో మాట్లాడారు. ఆహార పదార్థాల నిత్యావసర వ్యాపారంలో పెరిగినటువంటి సంస్థ. అట్లాగే లాజిస్టిక్ బిజినెస్ కేంద్రాలను ఏర్పాటు చేయాలి డిహెచ్ఎల్ సీఈఓతో మాట్లాడారు లోకేష్. విశాఖపట్నం తిరుపతిలో గ్లోబల్ డెలివరీ కేంద్రాలు పెట్టమని చెప్పేసి విశాఖపట్నంలో బ్యాక్ అండ్ ఐటీ కార్యాలయాలను ఏర్పాటు చేయమని చెప్పి ఈవై ఇండియా సీఈఓని అడిగారు. అట్లాగే అమరావతిలో డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అమరావతి అభివృద్ధి ప్రణాళిక రూపకల్పనలో సహకారాన్ని అందించమని ఫ్రెంచ్ సాఫ్ట్వేర్ సంస్థ దసో ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ ఫ్లోరెన్స్ వర్జిలాక్ని విజ్ఞప్తి చేశారు. అలాగే ఎలక్ట్రిక్ వాహన ఛార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయాలని శ్రీనగర్ దాల్ సరస్సులో షికారా రైడ్ తరహాలో ఏపీలో కూడా స్పీడ్ బోట్ సర్వీసులు ప్రారంభించమని ఉబెర్ వైస్ ప్రెసిడెంట్ని కోరారు. అట్లాగే రక్షణ పరికరాల తయారీ ప్రాజెక్టు పనులు సాధ్యమైన త్వరగా ప్రారంభించమని రక్షణ రంగ పరికరాల తయారీ కోర్సులతో కూడినటువంటి కొత్త ఈటీఐని ఏర్పాటు చేయమని భారత్ ఫోర్జ్ వైస్ చైర్మన్ ఎండి బి కళ్యాణిని లోకేష్ కోరారు. ఆంధ్రప్రదేశ్లోని మడకశిర నియోజకవర్గంలో ముర్తనహళ్లిలో 1000 ఎకరాల్లో 2400 కోట్లతో రక్షణ పరికరాల తయారీ యూనిట్ ఏర్పాటుకి చర్యలు తీసుకున్నట్టు కళ్యాణి ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు. మొత్తం మీద అదంతా ఒక ఎత్తు అయితే, దావోస్లో ఇంకొక రికార్డు ఏంటంటే కేవలం 6 రాష్ట్రాలు అక్కడ ఈ స్టాల్స్ ఏర్పాటు చేసినాయి. మహారాష్ట్ర, తమిళనాడు, కేరళ, తెలంగాణ, ఉత్తరప్రదేశ్. 6వది ఆంధ్రప్రదేశ్. తద్వారా అంతకుముందు అంటే దేశంలో ఉన్నటువంటి 29 రాష్ట్రాలు మిగతా కేంద్రపాలిత ప్రాంతాలన్నీ చేయట్లేదు, కేవలం 6 చేస్తుంటే అందులో ఆంధ్ర ఒకటి.